అంగట్లో సరుకుల ముక్కు పచ్చలారని పసికందులను అమ్మేస్తున్నారు. మగపిల్లాడైతే ఒక రేటు, ఆడపిల్లైతే మరో రేటు. తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని దళారులు మాయమాటలు చెప్తూ ఉంటే పురిట్లోనే అమ్మకానికి పెడుతున్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణలో ఒకే రోజు 2 శిశువులను రెస్క్యూ చేశారు అధికారులు. హైదరాబాద్ పాత బస్తీలో పసిపిల్లల విక్రయం జోరుగా సాగుతుంది. అధికారులు దాడులతో కొన్నాళ్లు సైలెంట్ అవుతున్నా మళ్లీ తమ దందాను కొనసాగిస్తున్నారు. పహాడీ షెరీఫ్లో 5 లక్షల కోసం కన్నబిడ్డను అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. 4 రోజుల పసికందును అమ్మే ప్రయత్నం చేయగా సామాజిక కార్యకర్త సహకారంతో బాలపూర్ పోలీసులు చిన్నారిని కాపాడారు. పేదరికాన్ని ఆసరగా చేసుకుని తల్లిని మభ్యపెట్టింది దళారి. తల్లి దళారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. చివరి క్షణంలో పసికందును కాపాడిన పోలీసులు శిశువును చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. బార్కస్ బ్యాంక్ లైన్ కు చెందిన వహీదా ఖాతున్ అనే మహిళ దళారిగా మారి పసిపిల్లలను విక్రయిస్తోంది. రియాసత్ నగర్ కు చెందిన అఫ్రీన్ బేగం కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులున్నాయని తెలుసుకుని పుట్టబోయే బిడ్డను అమ్మేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయంటూ మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించింది. మంగళవారం అఫ్రీన్ బేగంకు ఆడబిడ్డ పుట్టింది. అప్పటికే అనుకున్న ప్రకారం కేవలం 4 రోజుల వయసున్న చిన్నారిని అమ్మేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం బాలాపూర్ పోలీసులకు చేరడంతో సామాజిక కార్యకర్త సఫియా మాఫీ కొనుగోలుదారుగా మారి పసికందును కాపాడారు. డబ్బుల లావాదేవీ జరుగుతున్న సమయంలో ఇద్దరిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇప్పుడు పట్టుబడ్డ దళారి వహీదా ఖాతున్ గతంలోనూ పిల్లలను అమ్మారని ఆరోపించారు సామాజిక కార్యకర్త సఫియా మాఫీ. పిల్లల విక్రయాల్లో హాస్పిటల్ డాక్టర్ల పాత్ర కూడా ఉందని, చిన్నారుల అమ్మకం వెనక ఎవరెవరు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 2 months ముందు ఆమె అబ్బాయికి అమ్మిందంట 7 lakhs కి. ఆమె చెప్తుంది ఇట్లా తీసుకుంటాం, ఇట్లా ఇచ్చేస్తాం, డబ్బులు ఇట్లా ఇస్తారు, పాపాన్ని ఇట్లా తీసుకువెళ్తారు, మీరే ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్తుంది. ఆమె 7-8 అయితే అమ్మొచ్చు. ఏంటంటే ఆమె హాస్పిటల్లోనే పని చేస్తుందంట. ఆమె చెప్తున్న ప్రకారంగా చూస్తే 2 డాక్టర్లు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్తుంది ఆమె. అటు విజయవాడలోనూ ఇలాంటి సీనే కనిపించింది. నవజాత శిశువు విక్రయ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 3 రోజుల ఆడ శిశువు కొనుగోలు కేసులో 3గురిని అరెస్టు చేశారు. శిశువును కొనుగోలు చేసిన దంపతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. శిశువు కోసం 6.59 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఢిల్లీ ఐవీఎఫ్ సెంటర్ ఉద్యోగిని మధ్యవర్తిగా ఉన్నారు. నవజాత శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. శిశువుల కొనుగోలు, అమ్మకం, మధ్యవర్తిత్వం తీవ్ర నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల అమ్మకం, కొనుగోలు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు.